విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నారాయణ కాలేజ్ విద్యార్థి జీవన్ సాయి అనే పిల్లవాడు ఇంట్లోనే సూసైడ్ చేసుకున్న ఘటన అయితే కనుక కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఏదైతే నారాయణ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ పిల్లవాడైతే కనుక ఇంట్లోనే వంటగదిలో ఎవరూ లేనటువంటి సమయం చూసి అక్కడే సూసైడ్ చేసుకున్న ఘటన అందరినీ కలకలం రేపుతోంది. అయితే దీనికి సంబంధించి కూడా నారాయణ కాలేజ్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించకపోవడం అనేది అయితే కనుక కొంచెం ఆలోచించవలసిన విషయంలా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా పొద్దునుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ కూడా యథావిధిగా కాలేజ్ని అయితే పొద్దునుంచి రన్ చేస్తున్న పరిస్థితి. ఇటు పోలీసుల దర్యాప్తు మేరకు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ అయ్యి ఇక్కడికి స్టూడెంట్ యూనియన్ వాళ్ళు కానీ అతని కుటుంబ సభ్యులు కానీ జీవన్ సాయి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. జీవన్ సాయి ఏదైతే అంటే గతంలో కూడా అన్ని సబ్జెక్టులు బాగానే చదివేవాడు, బట్ కానీ మ్యాథ్స్లో కొద్దిగా తక్కువ మార్కులు రావడంతో అయితే కనుక అక్కడ మ్యాథ్స్ టీచర్ లెక్చరరే కొంచెం ఓవర్గా బిహేవ్ చేయడం కానీ అతన్ని పనిష్మెంట్ ఇవ్వడం, అందరి ముందు మాట్లాడడం, తిట్టడం అలాంటివి చేసిన పరిస్థితుల్లో మనస్తాపానికి గురి చెంది సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. అయితే అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం అంతా ఉన్నారు. జీవన్ సాయికి స్వయాన మామయ్య అవుతారంట. సరే, ఏమైంది అసలు? జీవన్ సాయి మీతో మాట్లాడా లాస్ట్ టైం సూసైడ్ చేసుకునే ముందు? అసలు ఏం జరిగింది? ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? నాతో 2 days బ్యాక్ మాట్లాడాడు, కానీ నిన్న మాత్రం మా చెల్లి మాత్రం మాట్లాడింది. ఇలా కాలేజ్కి వెళ్ళాలంటున్నాడన్నా, ఇలా కాలేజ్లో కొట్టారంట, మ్యాథ్స్లో తక్కువ వచ్చాయని చెప్పేసి. కొట్టడం ఎందుకు కొట్టారంటే? తక్కువ వస్తే కొడుతున్నారా? రీసెంట్గా యూనిట్ టెస్ట్ కండక్ట్ చేశారంట, దాంట్లో ఏవో మార్క్స్ తక్కువ వచ్చాయి, 0 వచ్చాయని చెప్పేసి కొట్టారు అని చెప్పేసి అని చెల్లి చెప్పింది. ఆ చెయ్యి కూడా నొప్పి ఉంది, నైట్ తినేనంటే నేనే తినిపించా అన్న అని చెప్పేసి అన్నది మా చెల్లి. వాళ్ళ మమ్మీ తినిపించాను అని చెప్పేసి అన్నారు. మార్నింగ్ కూడా బతిలాడారు, ఈ ఒక్క ఇయర్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది అని రిక్వెస్ట్ చేసినా కూడా నేను వెళ్ళాను, ఆ కాలేజ్కి వెళ్ళాను అని చెప్పేసి ఇంటి దగ్గరే ఉన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు మమ్మీ డాడీ ఇద్దరు వదిలేసి డ్యూటీకి వెళ్ళారు. వాళ్ళ చెల్లి స్కూల్కి వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేని టైంలో చూసుకొని సూసైడ్ చేసుకున్నాడు. వివరాలు ఏమైనా చెప్పాడండి? అంటే ఇలా మ్యాథ్స్ టీచర్ నన్ను తిట్టడం కానీ కొట్టడం కానీ చేశాడు, నేను వెళ్ళలేను, అందరి ముందు అవమానపరిచేలా మాట్లాడారని ఏమైనా చెప్పాడా పిల్లవాడు? ఇలా కొట్టారు, అవమానించారు అని చెప్పేసిన తర్వాత నిన్న ఈవినింగ్ వాళ్ళ ఏవో గారికి కాల్ చేసి చెప్పారు. పేరు ఆయన? వాళ్ళ ఏవో గారి నేమ్ నాకు తెలియదు, కానీ మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు. ఆయన వచ్చేసి మాట్లాడారు, కొంచెంసేపు కౌన్సిలింగ్ లెక్క ఇచ్చారు. ఇక 1-2 దెబ్బలు కొట్టకుండా ఎలా ఉంటారు, నీకు కొట్టేది నీ మంచి కోసమే కదా, తిట్టేది నీ మంచి కోసమే కదా, ఏం కాదురా, నేను ఇక్కడ నుంచి కొట్టర్లే, నేను చెప్తాను అని చెప్పేసి అన్నారంట. కానీ ఆయన చెప్పి వెళ్ళిపోయారు. మార్నింగ్ ఇలా జరిగిపోయింది. మార్నింగ్ నుంచి కూడా మామూలు ఏ కాలేజ్లో అయినా కూడా స్టూడెంట్ రాకపోతే కాల్ చేసి ఏమైంది, రాలేదు మీ వాడు అని చెప్పేసి అని అడుగుతారు. ఇప్పటివరకు కనీసం కాల్ కూడా చేయలేదు. మ్యాథ్స్ టీచర్ కూడా ఏమి ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ అసలు బాబుకి ఏమైందని అడగడం కానీ ఏం చేయలేదు. ఎవరు ఏం కాల్ చేయలేదు. ప్లైగా మా బావగారు కాల్ చేశారు, మ్యాథ్స్ సార్కి కాల్ చేశారు. మ్యాథ్స్ సార్కి కాల్ చేసి అడిగారు. ఇలా అడిగితే 2 times కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. 3rd time రెస్పాండ్ అయ్యారు. ఇలా జరిగింది, ఇలా చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటేనే కాల్ కట్ చేశారు. కానీ మ్యాథ్స్ టీచర్ ఎంవీఆర్ సారో ఏదో అన్నారండి, ఎంవీఆర్. ఇప్పటివరకు కనీసం ఏ రెస్పాన్స్ రాలేదండి కాలేజ్ దగ్గర నుంచి. ఇప్పటివరకు కనీసం రాలే. మీరు చూస్తూనే ఉన్నారు, కనీసం కాలేజ్ స్టూడెంట్ చనిపోతే మానవతా దృక్పథంతో కనీసం హాలిడే ఇస్తారు, ఎంత ఇదైనా కానీ కనీసం హాలిడే కూడా ఇవ్వలేదు. కాలేజ్ బయటే ఉన్నారు, వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా, లేకపోతే కాలేజ్ లోపలికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేశారా? నేను వెళ్దామని చెప్పేసి వచ్చాను. నాకు కొంతమంది మా తెలిసిన వాళ్ళు, ఇదే కాలేజ్ అండి, నారాయణ కాలేజ్, ఇదే బ్రాంచ్, చెల్లి వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరలోనే. నాకు కొంతమంది ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు కొంచెం నాకు సపోర్ట్ చేశారు. వెళ్దామని ప్రయత్నం చేస్తే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. మమ్మల్ని లోపలికి కూడా పోనీదే, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాను, కానీ ఇప్పటివరకు నాకు లోపలికి ఎంట్రీ చేయనివ్వట్లేదు, అసలు ఎంట్రీ అవ్వనివ్వట్లేదు. తల్లిదండ్రులు ఏమంటున్నారండి? అంటే ప్రత్యేకంగా జీవన్ సాయి మ్యాథ్స్లో మార్కులు తక్కువ వచ్చిన తర్వాతనే ఇంటికి వచ్చాడా, లేకపోతే ఏంటంటే డే స్కాలరా, లేకపోతే డే స్కాలర్ మిగిలిన వాటిలో ఎంక్వైరీ చేశారా? లేదండి, కాంటాక్ట్లో లేరు. మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే తెలిసింది, ఇలా ఇష్యూ జరిగిందని తెలిసింది, చనిపోయాడని తెలిసింది. కాలేజ్ కూడా ఇంటిమేషన్ ఉంది. హ్యాంగ్ చేసుకున్నాడు, కిచెన్లో ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నాడు, ఎవరు లేని టైంలో చూసుకొని. కనీసం కాలేజ్ వాళ్ళు ఎందుకైనా కాల్ చేయాలి కదా, వాళ్ళు ఇప్పటివరకు రెస్పాండ్ కూడా లేదు. మేము చెప్పినా కూడా స్టిల్ కాలేజ్ ఇంకా రన్ అవుతూనే ఉంది. దీనికి బాధ్యులు ఎవరో గుర్తించి వాళ్ళని శిక్షించి మాకు న్యాయం చేయమని మాత్రమే మేము అడుగుతున్నాం మేడం. దీన్ని మేమేమి చేయాలని చెప్పేసి మేము అనుకోవట్లేదు, మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. బాధ్యులను శిక్షించాలి. స్టూడెంట్స్ పరిస్థితి అందరిది ఇదేనా? అంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఏమన్నా తెలిసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? గతంలో ఏమైనా గొడవ జరగడం కానీ, టీచర్ తిట్టడం కొట్టడం అలాంటివి? లాస్ట్ టైం కూడా ఇలాగే క్రిటిసైజ్ చేసి ఫ్లడ్ చేస్తూ ఉంటే కొంచెం అప్సెట్ అయ్యి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక బ్యాక్లాగ్ కూడా ఉంటుంది, ఆ బ్యాక్లాగ్ కూడా క్లియర్ చేసుకో, ఏం కాదంటే క్లియర్ చేసుకున్న బ్యాక్లాగ్ కూడా క్లియర్ అయిపోయింది. కానీ రీసెంట్గా మళ్ళీ ఇది జరిగింది.
ఎంతో రిక్వెస్ట్ చేసి ఎంతో బతిలాడి వాడిని ఎంతో మోటివేట్ చేసి కాలేజీ పంపిస్తే మళ్ళీ ఇలా చేస్తే ఎలా చెప్పండి? ఈరోజు పిల్లల్ని మందలించాలంటే పేరెంట్సే భయపడుతున్నారు. అలాంటిది కొట్టే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు చెప్పండి? పేరెంట్స్ని పిలిపించండి, పేరెంట్స్ మీటింగ్ పెట్టండి, పేరెంట్స్తో మాట్లాడండి, ఆ తర్వాత యాక్షన్ తీసుకోండి. కొట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఎంత సెన్సిటివ్గా ఉంటున్నారు ఈ రోజుల్లో పిల్లలు, అది ఇంటర్ స్టాండర్డ్ పిల్లలు ఎలా ఉంటారు? కొంచెం ఆలోచించాలి కదా. మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఇలా చేస్తే ఇలా ఊరుకుంటారా? మీరు కూడా ఇలా జరిగితే మీకు ఇంత అన్యాయం జరిగితే ఎలా ఉంటారు చెప్పండి? మా చెల్లికి మా అల్లుడిని తీసుకొచ్చి ఇస్తారు ఇప్పుడు? మాకు న్యాయం చేయండి మేడం, మేము అదొక్కటే అడుగుతున్నాము. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి ఎన్నో సూసైడ్లు జరుగుతున్నప్పటికీ కూడా నారాయణ కాలేజ్ కానీ శ్రీ చైతన్య కాలేజ్ కానీ ఇలా చూసుకుంటే గతంలో ఎన్నో సూసైడ్లు ఎంతోమంది పిల్లలు ప్రాణాలు పోయినప్పటికీ కూడా టీచర్లు మాత్రం క్రూర మృగాల్లా మారి వాళ్ళని టార్చర్ పెట్టడం అయితే ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా జీవన్ సాయి విషయంలో కూడా అదే జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా మ్యాథ్స్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అతని పట్ల అతని కూర్చోబెట్టి మొత్తం అంతా కూడా అసలు ఏం జరిగింది, గతంలో జీవన్ సాయికి తక్కువ మార్కులు వస్తే ఏం చేశారు, ఎందుకు కొట్టవలసి వచ్చింది అనే విషయాలను అయితే కనుక గట్టిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నారాయణ కాలేజ్ యాజమాన్యం మాత్రం ఖచ్చితంగా చీమ కుట్టినట్టుగా కూడా లేదు. పిల్లవాడి ప్రాణం పోయినప్పటికీ కూడా మిగిలిన వాళ్ళందరితో కూడా ఇంకా లోపల ఆ కాలేజ్ రన్ చేస్తున్న పరిస్థితి, ఒకళ్ళు కూడా బయటికి మాత్రం రాలేదు. పిల్లవాడి మావయ్య కూడా ఇక్కడే నుంచి కాలేజ్ బయట నిరసన చేస్తూ కూడా ఖచ్చితంగా పిల్లవాడి మరణానికి కారణం చెప్పాలి, తగిన శిక్ష పడాలి ఎవరైతే కారకులు అంటూ కూడా ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. నారాయణ కాలేజ్ విద్యార్థి సూసైడ్ వెనకాల కారణాలు ఏంటి, అసలు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, లేకపోతే అతను మ్యాథ్స్లో తక్కువ మార్కులు రావడం వల్ల సూసైడ్ చేసుకున్నారంటూ కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. అయితే దాని గురించి పూర్తి డీటెయిల్స్ మనతో దుర్గారావు ఏసీపీ గారు అందిస్తారు. సార్ చెప్పండి, ఏమైంది అసలు, ఏంటి, బాబు ఎందుకు సూసైడ్ చేశారు? అదే పొద్దున పేరెంట్ చెప్పడం అంటే కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేదు, కాలేజీకి వెళ్ళనని చెప్పాడట. వెళ్ళనని చెప్పి ఇంట్లో తండ్రి పనికి వెళ్ళిపోయాడు, ఇతను ఊరేసి చనిపోయాడని చెప్పాడు. పొద్దున అయితే ఇలా కాలేజీ యాజమాన్యం ఉంది, మార్నింగ్ అవర్స్ తండ్రి మాకేం చెప్పలేదు. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఎలిగేషన్ చెబుతున్నారు, దాన్ని అన్ని విధాలు వెరిఫై చేసి నిజంగా వాళ్ళ యాజమాన్యం యొక్క తప్పు ఉందని తెలిస్తే సూసైడ్ మరణంలో మేము చట్ట ప్రకారం ఎవరి మీదైనా సరే చర్య తీసుకుంటాం. బాబు ఇంట్లో ఏమైనా చెప్తూ ఉండేవాడంటండి, లైక్ తక్కువ మార్కుల వల్ల ఇలా వేధిస్తున్నారని కానీ? అది మాకు ఇంకా వెరిఫై చేయాలమ్మా, నేను వాళ్ళతో మాట్లాడలేదు. ఇంకా మ్యాథ్స్ టీచర్ ఏమంటున్నారు సరే మాట్లాడాలమ్మా, నేను మాట్లాడి చెప్తాను. అయితే మ్యాథ్స్ టీచర్ వల్లనే పిల్లవాడు సూసైడ్ చేసుకున్నాడు అంటూ కూడా వచ్చే ఆరోపణలకు అయితే కనుక ఖచ్చితంగా ఏసీపీ దుర్గారావు గారు అయితే కనుక దాని గురించి ఇంకా దర్యాప్తు చేయాలి, దర్యాప్తు అనంతరం అయితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు.